హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్స్ కోసం వదిలిన నోటిఫికేషన్ అనమాట. ఏపీఆర్డిసి సెట్ 2026 అంటారు. జూనియర్ కాలేజెస్కి అయితే ఏపీఆర్జేసీ సెట్ 2026, అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి ఏపీఆర్డిసి సెట్ 2026 లాగా ఈ ఎగ్జామ్ పెట్టి ఈ అడ్మిషన్ అయితే భర్తీ చేస్తారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి దాని కింద అయితే ఈ డిగ్రీ కాలేజ్ వర్క్ చేస్తుంది. ఇది ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దీంట్లో ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. తర్వాత నేను ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ వస్తాయి, అలాగే ఏ కోర్సులు ఉన్నాయి, అలాగే ఆ కోర్సులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఇది ఎంతో మందికి ఉపయోగపడే డిగ్రీ కాలేజ్ నోటిఫికేషన్ కాబట్టి మీ ఇంటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే డిగ్రీకి వెళ్తుంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. ముందుగా ఇందులో డేట్స్ అయితే చూద్దాము. మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకు డేట్ ఆఫ్ ప్రెస్ నోటిఫికేషన్ వచ్చి మనకు లాస్ట్ మంత్ 16వ తేదీనే రిలీజ్ అయింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ మంత్ నుంచే అప్లై చేస్తున్నారు, 18 నుంచి. అలాగే ఈ అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 31 అనమాట. ఇది చాలా రోజులకు ముందే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, కానీ అప్పుడైతే నేను వీడియో అయితే చేసి ఉండలేదు. కానీ ఇప్పుడు కొంతమందికైనా ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఈ నెల 31 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అలాగే మీకు రేపు నెల 15వ తేదీ అంటే ఏప్రిల్ 15వ తేదీ హాల్ టికెట్లు అయితే ఇష్యూ చేస్తారు. మీకు రేపు నెల 24వ తేదీ అయితే ఏప్రిల్ 24వ తేదీ అయితే ఈ ఏపీఆర్డిసి 2026 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ 24/4/2026 రోజున ఏపీఆర్జేసీ సెట్ కూడా ఉంది. అది మార్నింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ నుంచి జరుగుతుంది, 2:30 PM నుంచి 5 PM వరకు. అలాగే మీకు మెరిట్ లిస్ట్ వచ్చి మే 15వ తేదీన ఆన్లైన్ లో అయితే పెడతారు. అలాగే మీకు 23వ తేదీ నుంచి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇది ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అంటే మీరు ఇంకా అప్లై చేసుకోవడానికి 11 రోజులు అయితే టైం ఉంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి. ఈ కాలేజ్ గురించి ఇప్పుడైతే నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ వచ్చి మనకు నాగార్జున సాగర్ దగ్గర అయితే ఉంది, గుంటూరు డిస్టిక్ లో. ఇది ఒకే కాలేజ్ అనమాట, కానీ అడ్మిషన్లు దాదాపు 220 సీట్లు అయితే ఇందులో ఉన్నాయి. ఇక్కడ సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అయితే చూద్దాము. ఇది ఓన్లీ బాయ్స్ కు సంబంధించిన కాలేజ్ అనమాట. ఇందులో గర్ల్స్ కి అయితే అడ్మిషన్స్ అయితే లేవు. ఇక్కడ ఇందులో మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మీకు అందిస్తారు రెసిడెన్షియల్ మోడ్ లో. అలాగే ప్రతి ఒక్కరి మీద ఇండివిజువల్ గా మీకు అటెన్షన్ అయితే ఉంటుంది. అలాగే ఈ కాలేజెస్ లో వెల్ ఎక్విప్డ్ లైబ్రరీస్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది. అలాగే రీడింగ్ రూమ్స్ మరియు ప్లే గ్రౌండ్ అయితే విత్ వెల్ ఎక్విప్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో ఇవి మంచి ప్లే గ్రౌండ్, అలాగే మంచి రూమ్స్ అయితే ఈ కాలేజ్ లో అయితే ఉంటాయి. అలాగే ఒక లోకో పేరెంట్ సిస్టమ్, అంటే 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ కి ఒక లెక్చరర్ ని లోకో పేరెంట్ గా అలాట్ చేసి వాళ్ళైతే పర్సనల్ కేర్ కూడా తీసుకుంటారు. అలాగే డిజిటల్ క్లాసెస్ కూడా అవసరం ఉన్నప్పుడైతే డిజిటల్ క్లాసెస్ లో మీకు టీచింగ్ అయితే చేస్తారనమాట. మీరు మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ తో ఈ కాలేజ్ డే అయితే స్టార్ట్ అవుతుంది 8 AM కి. అలాగే నైట్ 10 వరకు మీకు కో కరికులర్ యాక్టివిటీస్ అయితే అకాడమిక్ సంబంధించి మరియు ఇతర యాక్టివిటీస్ అయితే ఈ కాలేజ్ లో ప్రతిరోజు అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇందులో స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు ఎవరికంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి, అలాగే లో అచీవర్స్ కి ఈ స్పెషల్ కేర్ అయితే తీసుకొని టాలెంట్ ఉన్న వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం, అలాగే లో అచీవర్స్ కి వాళ్ళ స్ట్రెంగ్త్ అయితే తెలియజేసి వాళ్ళు స్టడీస్ లో ఇంకా ముందుకు వెళ్లేలాగా ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. మరియు దీనికి సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అడ్రస్ మరియు జ్యూరిస్డిక్షన్, ఏ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కోసం ఏ యూనివర్సిటీలు ఈ జ్యూరిస్డిక్షన్ లేకి వస్తాయనేది ఇప్పుడైతే చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్, ఇది విజయపురి సౌత్ నాగార్జున సాగర్, అలాగే పల్నాడు డిస్టిక్ లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పిన్ కోడ్ మరియు మొబైల్ నంబర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు
ఈ రీజియన్ ఈస్ట్ వైల్ ఆంధ్ర రీజియన్ కు సంబంధించి ఈ 19 డిస్టిక్లు అయితే ఇందులో ఉన్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అలాగే ఇతర డిస్టిక్స్ 19 డిస్టిక్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అలాగే ఈస్ట్ వైల్ రాయలసీమ రీజియన్ కి సంబంధించి వెంకటేశ్వర యూనివర్సిటీ కింద ఈ 9 జిల్లాలను అయితే పెట్టడం జరిగిందనమాట. ఇవి అడ్మిషన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కోసం ఈ రీజియన్స్ గా వీటిని అయితే డివైడ్ చేశారు. అలాగే ఇక్కడ టోటల్ ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కోర్సెస్ ఏవే కోర్సెస్ ఉన్నాయి, అలాగే అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ కూడా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుందన్నమాట ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. అలాగే ఇందులో 65% ఏదైతే ఈ ఈస్ట్ వైల్ ఆంధ్ర రీజియన్ ఉంటుందో వాళ్ళనైతే తీసుకుంటారు, 65% సీట్లు. అలాగే 35 సీట్లు ఈ ఈస్ట్ వైల్ రాయలసీమ రీజియన్ నుంచి అయితే తీసుకుంటారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ నుంచి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ నుంచి 65:35 రేషియోలో అకార్డింగ్ టు దీస్ రీజియన్స్ అనమాట. ఆ విధంగా 65 100కి 65 సీట్లు ఏదైతే ఆంధ్ర రీజియన్ ఉందో దాంట్లో నుంచి తీసుకుంటారు. అలాగే 35 సీట్లు ఏదైతే వెంకటేశ్వర రీజియన్ ఉందో వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అక్కడ నుంచి అయితే తీసుకుంటారు అనమాట. ఇక్కడ మిగతా కోర్సెస్ ఏవే ఉన్నాయనేది అయితే ఇప్పుడు చూద్దాము. బిఏ పొలిటికల్ సైన్స్, ఇది ఇందులో మీకు ఇంటర్లో ఏ గ్రూప్ చదివి ఉన్నా కూడా ఈ బిఏ పొలిటికల్ సైన్స్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మేజర్ సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్, అలాగే మైనర్ సబ్జెక్ట్ హిస్టరీ అయితే ఉంటుంది. ఇందులో 40 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. 40 మంది స్టూడెంట్స్ అయితే తీసుకుంటారు. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ కు సంబంధించి హెచ్ఈసి కాకుండా ఇంటర్లో రిమైనింగ్ ఆల్ అదర్ గ్రూప్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట. ఈ ఇంటర్లో ఏ గ్రూప్ అదర్ దాన్ హెచ్ఈసి మీరు ఏ గ్రూప్ చదివినా ఈ బీకామ్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మేజర్ సబ్జెక్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే మైనర్ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అలాగే బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్, ఇది ఒక కోర్స్ అనమాట. ఇందులో అకౌంట్స్ అండ్ టాక్సేషన్ కి సంబంధించి మేజర్ సబ్జెక్ట్, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి సంబంధించి మీకు మైనర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా హెచ్ఈసి అదర్ దాన్ హెచ్ఈసి ఇన్ ద ఇంటర్ ఆల్ అదర్ గ్రూప్స్ కెన్ టేక్ దిస్ కోర్స్ అనమాట. ఎవరైతే ఇంటర్లో హెచ్ఈసి కాకుండా రిమైనింగ్ అదర్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్ అయితే తీసుకోవచ్చు. 30 సీట్లు అయితే ఉన్నాయి. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి ఎంపీసీ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇంటర్లో 30 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇందులో కంప్యూటర్ సైన్స్ మేజర్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ మైనర్ సబ్జెక్ట్ గా ఉంటుంది. ఎంపీసీ అండ్ ఎంఈసీ వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు దీంట్లో ఈ గ్రూప్ ని అయితే తీసుకోవచ్చు. 30 సీట్లు అయితే ఉన్నాయి. అలాగే బీఎస్సీ డేటా సైన్స్ కి సంబంధించి మనకు మేజర్ సబ్జెక్ట్ డేటా సైన్స్, అలాగే మైనర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ గా ఉంటుంది. ఇందులో ఎంపీసీ మరియు ఎంఈసీ వాళ్ళు ఈ గ్రూప్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 30 సీట్లు అయితే ఉన్నాయి. అలాగే బీఎస్సీ జువాలజీకి సంబంధించి మీరు మేజర్ సబ్జెక్ట్ జువాలజీ, అలాగే మైనర్ సబ్జెక్ట్ కెమిస్ట్రీగా ఉంటుంది. బైపీసీ చదివిన వాళ్ళు మాత్రమే ఇందుకు ఎలిజిబుల్ అనమాట. టోటల్ 30 సీట్లు అయితే ఉంటాయి. ఇందులో మీకు ఈ కాలేజ్ మొత్తం ఉన్న సీట్లు 220 సీట్లు అనమాట. ఇలా ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఏ సీట్స్ ని ఏ కేటగిరీకి ఎన్నెన్ని కేటాయిస్తారనేది, ఎంతెంత పర్సెంటేజ్ కేటాయిస్తారనేది ఇప్పుడైతే చూద్దాము. ఓసీ వాళ్ళకి 35%, అలాగే బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, అలాగే ఎస్సీ గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 6.5%, గ్రూప్ 3కి 7.5%, అలాగే ఎస్టీ వాళ్ళకి 6% సీట్స్ అయితే కేటాయిస్తారు. అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి 3% అయితే పెట్టడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ సంబంధించి ఆర్మీ వాళ్ళకి 3% పెట్టడం జరిగింది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3% రిజర్వేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి కూడా 3% అయితే పెట్టడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇందులో ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే అదర్ దాన్ బీసీ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు పొంది ఇందులో మనకు సీట్లు అయితే రిజర్వేషన్ ద్వారా సీట్లు అయితే పొందొచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే చూద్దాము. ఎవరైతే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే ఈ సంవత్సరం కానీ లేదంటే ఇంతకుముందు సంవత్సరం ఎప్పుడైనా పాస్ అయి ఉన్నా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బిఏకి సంబంధించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ కోర్సెస్కి అయితే ఏది ఇంటర్లో ఏ కోర్స్ చదివి ఉండాలనేది ఇక్కడ మీరైతే చూడొచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ అట్లా ఎలిజిబుల్ అనమాట. బీఎస్సీ జువాలజీకి ఓన్లీ బైపీసీ స్టూడెంట్ అట్లా. గైడ్ లైన్స్ ఫర్ అప్లికేషన్ మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ APRS.APCFSS.in లో అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే 300 రూపాయలు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఎగ్జామ్ రాయాలంటే. అలాగే మీకు
ఈ మీ నేము మరియు డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ ద్వారా వెరిఫై అయితే చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ ఐడీ అనేది ఇష్యూ అవుతుంది. తర్వాత మీరు ఫోన్ నంబర్‌ని అలాగే ఫోటోని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో కిందనే మీరు సిగ్నేచర్ అయితే పెట్టి దాన్నైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఏం మిస్టేక్స్ లేకుండా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. మీకు ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అండ్ ఎగ్జామినేషన్ వచ్చి మీరు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాంట్లో అయితే మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీకు ఒక 1 వీక్ కానీ 10 డేస్ బిఫోర్ కానీ ఈ హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ చేస్తారు ఆన్లైన్లో. ఆ హాల్ టికెట్ని మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. హాల్ టికెట్ లేనిదే మిమ్మల్ని అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయరు. నేనైతే డేట్ అయితే చెప్పాను, 24/4/2026 తేదీన అయితే ఈ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఏపీఆర్డిసి సెట్ 2026 ఆఫ్టర్నూన్ సెషన్లో. అలాగే ఇందులో మీకు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చి 150 మార్క్స్ ఉంటాయి. 2.5 అవర్స్ అయితే టైం అయితే ఉంటుందన్నమాట. మోడల్ పేపర్స్ కూడా మీరు వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇందులో మీకు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చి కోర్సు BA పొలిటికల్ సైన్స్‌కి సంబంధించి ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇందులో మీకు సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఎగ్జామ్‌లో మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్‌కి 30 మార్కులు, సివిక్స్‌కి 40, హిస్టరీకి 40, ఎకనామిక్స్‌కి 40 మార్కులు, 150 మార్క్స్ టోటల్ ఉంటాయి ఎగ్జామ్ రాసేటప్పుడు. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్‌కి సంబంధించి ఎకనామిక్స్, కామర్స్, అలాగే కామర్స్ 2 40, 40, 40, అలాగే ఇంగ్లీష్‌కి 30 మార్కులు అయితే ఉంటాయన్నమాట. 150 మార్కులకి. అలాగే బీకామ్ ట్యాక్స్ పేయర్స్‌కి అండ్ ప్రాక్టీస్ కూడా కామర్స్ 2, అలాగే ఇంగ్లీష్, ఎకనామిక్స్ సంబంధించి 150 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. బీఎస్సీ కెమిస్ట్రీ ఓన్లీ ఎంపీసీ వాళ్ళే ఎలిజిబుల్ కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అయితే ఉంటాయన్నమాట 150 మార్కులకి. కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి ఎంపీసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ కాబట్టి వాటికి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి నుంచి అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే బీఎస్సీ డేటా సైన్స్ కూడా ఎంపీసీ, ఎంఈసీ వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి వాటికి కూడా మ్యాథ్స్, ఇంగ్లీష్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటాయి. అలాగే ఎంఈసీ స్టూడెంట్స్‌కి ఎకనామిక్స్, కామర్స్ అయితే అదర్ దాన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయన్నమాట. 150 మార్క్స్‌కి 2.5 అవర్ అయితే టైం అయితే ఇస్తారు. అలాగే బీజెడ్‌కి సంబంధించి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి, అలాగే ఇంగ్లీష్‌కి సంబంధించి 30 మార్కులు, మొత్తం 150 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు ఓఎంఆర్ షీట్‌లో బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్‌తో దాన్ని బబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 28 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. వేరే ఇతర సెంటర్స్ అయితే ఉండవు. మన ఆంధ్రప్రదేశ్‌లోని 28 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో మాత్రమే ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ గైడ్‌లైన్స్ ఫర్ కౌన్సెలింగ్ అండ్ అడ్మిషన్స్, కౌన్సెలింగ్ అనేది ఎలా జరుగుతుందనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఓన్లీ ఎగ్జామ్ సెంటర్‌లో ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వడమే అవ్వగానే మీకైతే సీట్ అయితే వస్తుందని కాదనమాట. అలాగే మీకు కోర్స్ వైజ్ మెరిట్, అలాగే రిజర్వేషన్ మరియు జ్యూరిస్డిక్షన్‌ని బేస్ చేసుకొని ఇందులో మీకు సీట్స్ అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీకు ఏదైతే సేమ్ మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో అప్పుడు ఎలా తీసుకుంటారంటే, ఎవరైతే బీఏకైతే కామర్స్ 1, ఏదైతే హిస్టరీ, బీఏకైతే హిస్టరీ, అలాగే బీకామ్‌కైతే కామర్స్ 1, బీఎస్సీ కెమిస్ట్రీకి అయితే మ్యాథమెటిక్స్, అలాగే కంప్యూటర్ సైన్స్‌కి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌కి మ్యాథమెటిక్స్, అలాగే బీఎస్సీ డేటా సైన్స్‌కి కూడా మనకు ఈ మ్యాథమెటిక్స్ మరియు బీఎస్సీ జువాలజీలో వచ్చిన మార్క్స్‌ని అయితే కన్సిడర్ చేస్తారు. ఎవరికైతే టై అయిన సందర్భాల్లో మాత్రమే ఇది. కాబట్టి మీరు దీని గురించి అయితే ఆలోచించాల్సిన పని లేదనమాట. 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్‌ని అయితే పిలుస్తారు. అలాగే మీకు ఈ సీట్ కౌన్సిలింగ్ అయితే జరిపి ఈ సీట్స్ అయితే అలాట్ చేస్తారనమాట. ఎవరైతే ఇన్ కేస్ ఆ కేటగిరీలో స్టూడెంట్స్ అవైలబుల్ గా లేకుండా ఉంటే ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఆ సీట్స్ అయితే ఇస్తారనమాట. అలాగే మీకు ఫీజ్ అండ్ ఛార్జెస్ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చి మీకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ రెండు అయితే ఫ్రీగానే ఉంటాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, అలాగే ఫ్రీ హాస్టల్ మరియు లాడ్జింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళకైతే మీరు ఏ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదనమాట. మెయింటెనెన్స్ మీద మాత్రం ₹1000 అయితే ఒక సంవత్సరానికి అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఏ ఫీజు పే చేసిన తర్వాత మీకు తిరిగి అయితే ఇవ్వరనమాట. ఇది ఈ
ఏపీఆర్డీసీకి సంబంధించిన సెట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యొక్క కాంటాక్ట్ నంబర్స్ మరియు వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసి సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈస్ట్ గోదావరి రాజమండ్రి, కోనసీమ అమలాపురం, అలాగే కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ కి విజయవాడ, అలాగే గుంటూరుకి గుంటూరు, ఇలా అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు హెడ్ క్వార్టర్స్ అయితే మీరు గమనించవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ మీరు హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ నంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. టెక్నికల్ రిలేటెడ్ హెల్ప్ కి, అలాగే అప్లికేషన్ రిలేటెడ్ హెల్ప్ కి, అలాగే కంప్లైంట్స్ ఇవ్వడానికి ఈ 3 నంబర్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటికి అయితే ఫోన్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.